ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సాయి కృష్ణ హత్య కేసులో సిఐ నాగరాజును దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించింది సిట్ బృందం. విచారణ తర్వాత కమాండ్ కంట్రోల్ నుంచి సిట్ చీఫ్ రవిప్రకాష్ వెళ్లిపోయారు. సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. ఈ రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేయనుంది. రాత్రి లేదా రేపు ఉదయం సిఐ నాగరాజును మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనుంది. సాయి కృష్ణ హత్య కేసులో సిఐ నాగరాజును దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించింది సిట్. విచారణ తర్వాత కమాండ్ కంట్రోల్ నుంచి సిట్ చీఫ్ రవిప్రకాష్ వెళ్లిపోయారు. సమగ్ర నివేదికను రెడీ చేసింది సిట్. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ మనకి అందిస్తారు. వినయ్, సాయికృష్ణ హత్య కేసులో సిఐ నాగరాజును సుమారు 5 గంటల పాటు సిట్ బృందం విచారించింది. విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సాయికృష్ణ హత్య కేసులో సిఐ నాగరాజును అనేక కోణాల్లో సిట్ బృందం విచారించింది. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కొద్దిసేపటి క్రితమే విచారణ పూర్తి చేసుకుని సిట్ చీఫ్ రవిప్రకాష్ కొద్దిసేపటి నుంచి ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోయారు. అయితే 5 గంటల పాటు జరిగిన ఈ సుదీర్ఘ విచారణలో అనేక అంశాలకు సంబంధించి క్లారిటీ తీసుకోవాలని చెప్పి సిట్ బృందం ప్లాన్ చేసినప్పుడు కూడా ఏ అంశానికి సంబంధించి కూడా ఏ ప్రశ్నకు కూడా సిఐ నాగరాజ్ నుంచి సరైన సమాధానం రాలేనట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ఇప్పటికే అంటే అటు మార్కాపురం దగ్గర మొదలైన సాయికృష్ణ ప్రయాణం విజయవాడ సిటీలో ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు, ఏ పరిస్థితుల్లో చోటు చేసుకున్నాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే కోణంలో 5 గంటల పాటు సుదీర్ఘంగా సిఐ నాగరాజును సిట్ బృందం విచారించింది. దాంట్లో భాగంగానే అంటే మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ అధికారులు ఎందుకు వెళ్లి తీసుకుని వచ్చారు, ప్రైవేట్ వాహనాలు ఎందుకు వాడాల్సి వచ్చిందని దానిపైన మొదటిలో క్వశ్చన్లు అడిగినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక ఏరియా నుంచి బయటకు వెళ్లే ముందు ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వాలి. అలా ఏ అధికారికి సమాచారం ఇచ్చారు, ఎవరు ఆదేశాల మేరకు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ మేరకు సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకుని వచ్చారని దానిపైన కూడా అటు సిఐ నాగరాజును అనేక ప్రశ్నలు అడిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అటు ఆ మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకుని వచ్చి ఎక్కడ సిఐ నాగరాజు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, తర్వాత జరిగిన పరిస్థితులు పరిణామాలు ఏంటని దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఏ రోజు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారా, లేకపోతే కొన్ని ఆరోపణలు వినబడుతున్న నేపథ్యంలో ఏదైనా ప్రైవేట్ హోటల్లోకి వెళ్లి విచారించారా అనే కోణంలో కూడా సిఐ నాగరాజును అనేక ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఏ ప్రశ్న కూడా సిఐ నాగరాజు నుంచి సరైన సమాధానం రాలేనట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంతో పాటు అటు కృష్ణలంక శ్మశాన వాటికి సంబంధించి కూడా ఒక మిస్టరీ అనేది మనకి అది బయటపడని మిస్టరీగా మారింది. దానికి సంబంధించి కూడా అక్కడ జరిగిన పరిణామాలు, పరిస్థితులపైన కూడా సిఐ నాగరాజును అనేక ప్రశ్నలు సిట్ బృందం అడిగింది. దాంతో పాటు ఒక ప్రైవేట్ హోటల్లో తీసుకెళ్లి అటు సాయికృష్ణను విచారించే క్రమంలో అతన్ని కొట్టారు, అతనికి గాయాలైనాయని కూడా చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగారు. మళ్ళీ అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి సాయికృష్ణకు వైద్యం అందించారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగారు. ముఖ్యంగా ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో టాస్క్ ఫోర్స్ పాత్ర ఏంటి, ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఇల్లు తీసుకుని వచ్చారు, ఎక్కడెక్కడికి తీసుకుని వచ్చారు, ఎటువంటి పరిస్థితులు దారితీసే అనే కోణంలోనే ఎక్కువ సిఐ నాగరాజును క్వశ్చన్లు కూడా అడిగారు. 5 గంటల పాటు సుదీర్ఘంగా సిట్ విచారణ చేసినప్పుడు కూడా సిఐ నాగరాజు కూడా ఎటువంటి సమాధానం గానీ ఎటువంటి సమాచారం సిట్కి ఇవ్వాలన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే నిన్న అటు సిట్ బృందం విచారణతో పాటు అంతకన్నా ముందు 2 రోజుల పాటు ఏసీపీ దైవప్రసాద్ బృందం కూడా సాయికృష్ణ హత్య కేసుకు సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఆ ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేశారు. ఆ ఎవిడెన్స్ అన్ని కూడా అటు సిఐ నాగరాజు ముందు ఉంచి ప్రశ్నలు అడిగినా కూడా సిఐ నాగరాజు నుంచి ఎటువంటి సమాధానం కూడా రాలేదు. ప్రస్తుతం 5 గంటల పాటు విచారణ అనంతరం సిట్ చీఫ్ రవిప్రకాష్ ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి నివేదిక కూడా సిద్ధం చేశారు. మరి కాసేపట్లో అటు ఉన్నతాధికారులు కూడా అందజేయబోతున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం కానీ రేపు పొద్దున్న అటు మెజిస్ట్రేట్ ముందు కూడా సిఐ నాగరాజును ప్రవేశపెట్టబోతున్నారు. ఈ కేసు అంతటికి సంబంధించి కూడా 12/28కి సిఐ నాగరాజును అరెస్ట్ చేసినట్టు కుటుంబానికి కూడా సిట్ సమాచారం ఇచ్చింది. వాళ్ళ భార్య కూడా ఇన్ఫార్మ్ చేసింది. ఇలా ఓవరాల్ గా సిఐ నాగరాజును అరెస్ట్ చేసిన తర్వాత 5 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించి ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించి కూడా సిఐ నాగరాజు ముందు వచ్చి అడిగినప్పుడు కూడా ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేదు. సిట్ దర్యాప్తు అయితే ప్రస్తుతం ముగిసింది. ఇక్కడ నుంచి సిట్ చీఫ్ రవిప్రకాష్ కూడా వెళ్లిపోయారు. ఈ రోజు మరి కాసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి నివేదిక అంతా కూడా ఉన్నతాధికారులకు సబ్మిట్ చేయబోతున్నారు. ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ సిఐ నాగరాజును మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టబోతా ఉన్నారు.
ఓకే వినయ్.